ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా అర్ధాష్టమ స్థాన స్థితి వలన తేజస్సు కోల్పోవడం, ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా పంచమ స్థానంలో సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల విషయంలో జయప్రదంగా, సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు ద్వితీయ స్థానమైన కుంభరాశిలో సంచారం వల్ల విశేషంగా ధనం ఖర్చు అవుతుంది, రాబడి తగ్గుతుంది. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో అనగా తృతీయ స్థానంలో సంచారం వల్ల ప్రయాణాల్లో అనుకూలత, సహాయం కలుగుతాయి. కేతువు కన్యా రాశిలో అనగా నవమ స్థానంలో సంచారం వలన వృధా కాలక్షేపం, ఆశాభంగం కలిగించే పనులు జరుగుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యలో నుండి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశివారు గ్రహదోష నివారణకు శివారాధన, శివాభిషేకం, గురుచరిత్ర పారాయణ, ఆంజనేయ దేవాలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం, పేదవారికి, మూగజీవాలకు అన్నదానం, గురువుల, వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.